సత్యదేవ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా జీబ్రా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం కేవలం 1 కోటి గ్రాస్ వస్తే ఇక నిన్న శనివారం రెండో రోజు కలెక్షన్స్ బాగా పెరిగాయి. మొదటి రోజు కంటే డబల్గా వచ్చే కలెక్షన్స్ 2 కోట్లు వచ్చాయి ఒక శనివారమే. అంటే టోటల్గా ఈ సినిమా 3 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది మొదటి 2 రోజుల్లో. ఇక ఈ 3 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకి 5 కోట్లకు అమ్మారు. అందులో 1.5 కోటి వెనక్కి వచ్చింది మొదటి 2 రోజుల్లో. మరో 3.5 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 3.5 కోట్ల షేర్ అంటే మరో 7 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం, సో ఈరోజు కూడా కలెక్షన్స్ నిన్న శనివారం మాదిరి మరో 2 కోట్లు రావచ్చు, లేదా 3 కోట్లైనా రావచ్చు, కలెక్షన్స్ పెరగవచ్చు. సో సినిమా 50% రికవర్ అయితే అయిపోతుంది ఈ ఆదివారంతో. మిగిలిన 50% ఈ వర్కింగ్ డేస్లో డిసెంబర్ 5 పుష్ప 2 వచ్చే వరకు థియేటర్స్లో ఉంటుంది కాబట్టి మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇంకా సినిమా చూడలేదు, రివ్యూస్ మిక్స్డ్గా వచ్చింది. కొన్ని చోట్ల బాగోదన్నారు, కొన్ని చోట్ల బాగాలేదన్నారు. నేను ఇంకా చూడలేదు సినిమా. బట్ కలెక్షన్స్ అయితే డబల్ అయ్యాయి మొదటి రోజు కంటే రెండో రోజుకి. పోటీలో మెకానిక్ రాఖీ ఉంది, దేవికీ నందన వాసుదేవ ఉంది. అయినా కానీ ఈ సినిమాకు కలెక్షన్స్ పెరగడం అనేది గొప్ప విషయం అని చెప్పాలి. ఈరోజు ఆదివారం సినిమా యూనిట్ ఈరోజు మనకు ఏమంటారు సక్సెస్ మీట్ కండక్ట్ చేశారు. నేను రిలీజ్ అయిన మొదటి రోజు సప్తగిరిలో, ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరిలో సినిమా హీరో అండ్ సినిమా వచ్చాడు సప్తగిరికి. సప్తగిరి అనేది అసలు చాలా వర్స్ట్ థియేటరు. అసలు మామూలు చెత్త సినిమాలు పడుతుంటాయి దాంట్లో. మెయిన్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యలోనో, సుదర్శన్లోనో, దేవిలోనో అవి మెయిన్ థియేటర్స్ లేని వాటికి సప్తగిరి ఇస్తారు. బట్ ఈ సంవత్సరం హనుమాన్ కూడా సప్తగిరిలో రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు జీబ్రా కూడా సప్తగిరికే ఇచ్చారు. ఓపెనింగ్ రోజు సినిమా మార్నింగ్ షో 11 AM షోకి హీరో అంతా వచ్చారు, కానీ పట్టుమని 10 మంది కూడా లేరు థియేటర్లో ఆ రోజు. బట్ అయినా కానీ సత్యదేవ్ శనివారం కలెక్షన్స్తో ప్రూవ్ చేసుకున్నాడు, డబుల్ అయ్యాయి. ఈరోజు సక్సెస్ మీట్లో కూడా అదే చెప్పారు. సో అంత హ్యాపీస్ చూస్తుంటే సినిమా హిట్ అయ్యేటట్టే ఉంది. అది మన సత్యదేవ్ కొత్త సినిమా, కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా జీబ్రా రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో తెలంగాణలో 1 కోటి గ్రాస్ వచ్చింది. ఆంధ్ర నుంచి మరో 1 కోటి, అక్కడికి 2 కోట్లు అయితే మిగిలిన 1 కోటి కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి వచ్చి అలా 3 కోట్ల గ్రాస్ వచ్చింది 2 రోజుల్లో. ఇక డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి. సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 5 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. 1.5 కోటి వెనక్కి వచ్చింది. మరో 3.5 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికంటే 7 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో 50% రికవరీ అయిపోతుంది. మిగతా 50% మిగతా సినిమా రన్లు వచ్చేస్తాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. ఓకే, బాయ్.